దక్షిణ మధ్య రైల్వే ఒక అద్భుతమైనటువంటి యాత్ర ప్యాకేజీని తీసుకొచ్చింది. అదే దివ్య దక్షిణ యాత్ర టూర్. అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు ఈ యాత్ర యొక్క విశేషాలు ఉంటాయి. అయితే బండి మాత్రం అంటే రైలు బయలుదేరేది సికింద్రాబాద్ లో బయలుదేరుతుంది. అక్కడి నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని స్టేషన్లని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే హాల్ట్స్ కూడా ఉంటాయి. కేవలం సికింద్రాబాద్లో ఎక్కాలని ఏం లేదు. ఖమ్మంలో ఎక్కొచ్చు, లేకపోతే మహబూబాబాద్లో ఎక్కొచ్చు, వరంగల్లో ఎక్కొచ్చు, ఖాజీపేటలో ఎక్కొచ్చు, మధిరలో ఎక్కొచ్చు, ఆ తర్వాత విజయవాడలో ఎక్కొచ్చు, ఆ తర్వాత గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఇలా ఈ అన్ని ప్రాంతాలను టచ్ చేసుకుని వెళ్తుంది. ఆ తర్వాత మొట్టమొదటి యాత్ర అయినటువంటి తిరువన్నామలై తమిళనాడులో ప్రవేశించిన తర్వాత తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడి యొక్క దర్శనం ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఆటోలో కానీ బస్సులో కానీ చేపిస్తారు. అంటే బస్సుల్లోనే చేపిస్తారు గిరి ప్రదక్షిణ. 10 లింగాలు ఏవైతే ఉన్నాయో చంద్రలింగం, సూర్యలింగం ప్రతిష్ఠించినటువంటి ఈ లింగాలతో పాటు స్వయంభూగా వెలిసినటువంటి అగ్నిలింగం, ఇంద్రలింగం, వాయులింగం, ఆ లింగాలు ఏవైతే ఉన్నాయో అన్ని లింగాలని కూడా దర్శింపజేసి తర్వాత అరుణాచలేశ్వరుడి దర్శనం కూడా ఉంటుంది. అక్కడి నుంచి చిదంబరం నుంచి మళ్ళీ రామేశ్వరం. అంటే రామేశ్వరం కంటే ముందు శ్రీరంగం ఉంది కదా, శ్రీరంగనాథ స్వామిని. ఆ తర్వాత ఏమొచ్చేసి మధుర మీనాక్షి తర్వాత కన్యాకుమారి. ఇలా అన్ని ప్రాంతాలని తీసుకెళ్లిన తర్వాత అంటే ఇక్కడ మళ్ళీ రామేశ్వరం కూడా ఉంటుంది. రామేశ్వరం తర్వాత చివరగా కన్యాకుమారి తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రయాణం అయిపోవడమే. డైరెక్ట్గా ట్రైను సికింద్రాబాద్ వచ్చి ఆగుతుంది. దీనికి గాను 5 రోజులు సమయం పడుతుంది. ఈ 5 రోజులకు గాను ప్యాకేజీలు కూడా ఇచ్చారు. నాన్ ఏసీ వచ్చేసి 15,800 రూపాయలు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 1000 రూపాయలు తగ్గింపు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి కేవలం 1000 రూపాయలు. 11 సంవత్సరాలు దాటితే ఫుల్ ఛార్జ్. అలాగే ఇక థర్డ్ ఏసీ వాళ్ళకి 23,800, అదే పిల్లలకి 1,000 రూపాయలు తగ్గింపు. అలాగే సెకండ్ ఏసీ 29,800, పిల్లలకి 1000 రూపాయలు తగ్గింపు. ఈ విధంగా ప్యాకేజీలు ఉన్నాయి. ఫస్ట్ ఏసీ లేదు, కేవలం సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, నాన్ ఏసీ. మొత్తం 705 మంది ప్రయాణించడానికి వీలుగా ఈ ట్రైన్ అయితే ఏర్పాటు చేశారు. అరుణాచలం వెళ్ళలేనటువంటి వారు, అది ఎక్కడుందో తెలియనటువంటి వారు, బస్సులో ప్రయాణం చేయలేనటువంటి వారు ఈ యొక్క యాత్రని ఉపయోగించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం రైల్వే వారిని కానీ లేదనుకుంటే దీనికి సంబంధించినటువంటి దివ్య దక్షిణ టూర్ వెబ్సైట్ని సందర్శిస్తే వివరాలన్నీ ఉంటాయి. ఏ రోజు ట్రైను ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఏ సమయానికి బయలుదేరుతుంది, ప్రతి వివరాలు కూడా పొందుపరుస్తారు త్వరలో.